స్వాగతం. హయత్ నగర్లోని జీ హై స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. స్కూల్ యాజమాన్యం ఒక్కసారిగా 40% స్కూల్ ఫీజులు పెంచారని 300 మందికి పైగా పేరెంట్స్ ధర్నా. మొదట ఏడాదికి 5% నుండి 10% పెంచుతామని చెప్పి ఇప్పుడు ఒక్కసారిగా 40% పెంచడంపై ఆగ్రహం. అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నటువంటి జీ హై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన. కనీసం తమతో మాట్లాడేందుకు టైం ఇవ్వకుండా గేట్లు క్లోజ్ యాజమాన్యం చేసుకున్నారని ఆరోపణ. భూదాన్ పోచంపల్లి మండలం కింద ఉన్న ఈ స్కూల్ కి రంగారెడ్డి ఫీజు వసూలు చేస్తున్నారని ఆగ్రహం. రాత్రి పిల్లల పేరెంట్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రి ఫీజు పెంచి మీ ఇష్టం అయితే రారి లేకపోతే లేరు, వెళ్ళిపోయి కడతటైతే రారి లేకపోతే లేదని అనడం వల్ల మేము 15 రోజుల సంది సంప్రదిస్తూనే ఉన్నాం. మాకు మేనేజ్మెంట్ ఈరోజు టైం ఇచ్చిండ్రు, ఈరోజు ప్రకారం కూడా రాలేదు. అన్ని గేట్లకు తాళం వేసుకుని ఎవరు రాణిస్తలేరు. ఒక గేటును తీసుకొని మేము లోపల రావడం జరిగింది. అర్ధరాత్రి నీ ఇష్టం వచ్చినట్టు నీకు అర్ధరాత్రి మెలక రాగానే ఫీజు పెంచడం నీ ఇష్టమా? పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా, ఖచ్చితంగా పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా అడగాలిగా. అడగక నీ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఇప్పుడు అందుకోసం ఈ నిర్ణయం జరుగుతుంది. అందుకోసం మేము స్టూడెంట్ని జాయిన్ చేసినప్పుడు మాకు ఎవ్రీ ఇయర్ 5 to 10% పెంచుతామని చెప్పారండి. మేము ఆ విధంగా జాయిన్ చేసాము. ఈ లాస్ట్ ఇయర్ కూడా 15% పెంచారు. సరే మేము అయినా కట్టాము. మళ్ళీ ఈ ఇయర్ వితౌట్ ఇన్ఫర్మేషన్ మాకు ఎటువంటి నోటీస్ సర్క్యులేట్ చేయకుండా 40% ఫీజు హైక్ చేశారు. 40% ఫీజు హైక్ చేస్తున్నది విషయం మీరు ఎప్పుడు చెప్పాలి? లాస్ట్ ఇయర్ చెప్పాలి. మేము నెక్స్ట్ ఇయర్ 25-26లో మేము ఫీజు ఇంత హైక్ చేస్తాము, మీరు విల్లింగ్ టు పే ఉంటేనే ఉండండి, లేకపోతే లేదు అని మాకు ముందు ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు ఫీజు పెంచి మేము ఇప్పుడు కట్టమంటే మేము ఎక్కడి నుంచి కట్టుకోవాలి? మా జీతాలు ఎట్ ఏ టైం 40% హైక్ కాలే కదా. ప్రతి పేరెంటు రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. మేము సింగిల్గా మాట్లాడినప్పుడు మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలి. మేము గ్రూప్ వైజ్గా వచ్చినప్పుడు కొందరు ప్రిన్సిపాల్ మేడం ఏమన్నది, మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది. 15th రోజు మేము డైరెక్టర్స్తో మీటింగ్ అరేంజ్ చేపిస్తాను అన్నారు. ఈరోజు ప్రిన్సిపాల్ లేడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రిన్సిపాల్ ఎందుకు రాలేదంటే వేరే పని మీద వెళ్ళారు. డైరెక్టర్స్ పిలిపియండి అని అంటే డైరెక్టర్స్ వాళ్ళ మ్యారేజ్ ఉంది వెళ్ళిపోయింది అంటున్నారు. చెన్నైలో ఉన్నారు. మరి మీరు ఎవరితో మాట్లాడాలి? మేము ఇంత గొడవ చేస్తున్నాము. మేము మార్నింగ్ 8:30కి వచ్చాము, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. మాకు ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నావు? మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము 3 కోట్లు పెట్టి అంటున్నాం. ఎవరి కోసం చేశారు? మీకోసం చేసుకున్నారు. మమ్మల్ని అడిగారా? మేము నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ చేస్తున్నాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది కాబట్టి మీరు ఇంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది, ఇంత హైక్ అవుతుంది ఫీజు అని అంటే మేము అప్పుడు ఉన్నామో ఈ స్కూల్లో వేరే టీసీ తీసుకొని వేరే స్కూల్ పోదామో, నారాయణకో ఇంకో ఏదో తక్కువ స్కూల్ ఉన్న దేనికో పోయేవాళ్ళం. మాకు చెప్పలే కదా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. ఏం డెవలప్ చేశారు? మీరు క్రికెట్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. స్కేటింగ్ రింగ్ కట్టుకున్నారు, అది రెంట్కి ఇచ్చారు. బ్యాడ్మింటన్ కోర్టు కట్టుకున్నారు, అది బయట రెంట్కి ఇచ్చారు. ఫుట్బాల్ కట్టుకున్నారు, బయట రెంట్. అన్ని స్కూళ్ళల్లో వచ్చి ఇక్కడ ఆడుతారు. మా స్కూల్ పిల్లలే కాదు, మా పిల్లలకు కూడా మీరు సేమ్ ఫీజు వసూలు చేస్తున్నారు. బయట వాళ్ళకి ఎంత వసూలు చేస్తున్నారో స్పోర్ట్స్కి మాకు కూడా అంతే. మాకేమన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా? అది లేదు. మరి మీరు ఎవరికి డెవలప్ చేసి ఎవరికి ఏం చేస్తున్నారు? మీరు పక్కనే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ మీరు రెంట్కి ఇచ్చుకున్నారు. ఓన్లీ జీ స్కూల్ ఒకటే వాళ్ళ అండర్లో నడిపించుకుంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాము, మా స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంది, మా స్కూల్ ఉన్నట్టు ఈ ఏరియాలో ఎక్కడా లేదు అని అంటే అసలు ఈ స్కూల్ యాదాద్రి డిస్టిక్లోనే లేదు. మీ స్కూల్ ఉన్నది రంగారెడ్డి డిస్టిక్లో లేదు, యాదాద్రి డిస్టిక్లో ఉంది. అలాంటి మీరు యాదాద్రి రూల్ ప్రకారం పెంచాలి కానీ రంగారెడ్డి రూల్స్ ప్రకారం ఎలా పెంచుతారు? మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఫీజు వెనక్కి తీసుకోవాలి. మేము 40% కట్టం. ఎవ్రీ ఇయర్ మీరు ఏదో హామీ ఇచ్చారో 10%, అది మాత్రం 5 to 10 చెప్పారు, అది మాత్రం మేము పే చేయగలుగుతాం. మేము ఎట్టి పరిస్థితిలో దీన్ని వంగేది లేదు. మేము దీన్ని ఎంతవరకు తీసుకుపోతాము? మేము దీన్ని మాత్రం మీరు అనుకుంటున్నారేమో వీళ్ళు ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, వెళ్ళిపోతారు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు సస్యంగా మాట్లాడుంటే ఇంతవరకు వచ్చేదే కాదు, ఇంత రథాంతం జరిగేది కాదు. మీరు వచ్చి మాతో మాట్లాడారా? మాకు మీటింగ్ అరేంజ్ చేశారా? రాలేదు. మీరు ఎందుకు రాలేదు?
మీరు కరెక్టే పెంచారు, కరెక్టే చేశారు అన్నప్పుడు మా దగ్గరకు వచ్చి మాట్లాడాలిగా. మేము ఇలా పెంచాము, ఇది కరెక్టా కాదని మమ్మల్ని అడిగారా?